సింగరేణి పరిరక్షణ కోసం మరి ఈనాడు సింగరేణి వర్కర్స్ యూనియన్ చేపట్టినటువంటి జాతా కార్మికుల్ని మేల్కొల్పడానికి, కార్మికుల్ని జాతాలో భాగస్వాములు చేసి ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి అంశాలని మొత్తం ప్రజల దృష్టికి, కార్మికుల దృష్టికి తేవడానికి మేము మొదలు పెట్టాము. ముఖ్యంగా కారుణ్య ఉద్యోగాలను బంద్ చేశారు. వెంటనే వాటిని మొదలు పెట్టాలి. అవి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అసలు మరీ ముఖ్యంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి డబ్బులు 50,000 కోట్ల రూపాయలు బకాయి ఉన్నది. ఆ బకాయి డబ్బుల్ని వెంటనే చెల్లిస్తే చాలా వరకు సమస్యలు పరిష్కారం అయ్యేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ 50,000 కోట్ల రూపాయలు వెంటనే సింగరేణికి చెల్లించాలా అని చెప్పి ఒక ప్రధానమైనటువంటి డిమాండు. దాంతోపాటు మరి కార్మికుల సొంత ఇంటి కళ అనేది చాలా సంవత్సరాల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి సమస్య. ఆ సొంత ఇంటి కళను కూడా నెరవేర్చాలి. అట్లాగే పెర్క్ అనేటటువంటి దాని మీద ట్యాక్స్ కట్ చేస్తున్నారు. ఆ ట్యాక్స్ యాజమాన్యమే ఇవ్వాలా అని చెప్పేటటువంటి ఒక డిమాండ్ కూడా ఉన్నది. ఆ డిమాండ్ కూడా వెంటనే పరిష్కారం చేయాలి. మరి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో ఎన్నికల్లో పాల్గొన్నప్పుడు వాళ్ళు ఈ అంశాలన్నీ పరిష్కారం చేస్తామని చెప్పి అన్ని పబ్లిక్ మీటింగ్లలో చెప్పి మరి సింగరేణి కార్మికుల ఓట్లతోటి గెలిచి వాళ్ళ అసెంబ్లీలో కూర్చున్నారు. దీని మీద ఏం మాట్లాడాల. ముఖ్యమంత్రి గారిని కలిసి మాట్లాడినప్పుడు మేము తప్పకుండా పరిష్కారం చేస్తాం, వెంటనే పరిష్కారం చేస్తామని చెప్పి మాయ మాటలు చెప్పడమే కానీ అమల్లో మాత్రం ఏదీ లేనటువంటి పరిస్థితి ఇక్కడ స్పష్టంగా అర్థమవుతా ఉన్నది. మరి సింగరేణి సంస్థకి ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వకపోతే ఈ సంస్థ నష్టాల్లో పోయేటటువంటి ప్రమాదం ఉన్నది. గవర్నమెంట్ యొక్క ఉద్దేశం కూడా ఏంటంటే దీన్ని నష్టాల పాలు చేసి ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్పాలనేటటువంటి ఒక పెద్ద కుట్ర ఈ ప్రభుత్వం దగ్గర ఉన్నది. ఆ కేంద్రం యొక్క ఆలోచన కూడా ఇదే. కాబట్టి వీళ్ళిద్దరు కలిసి ప్రైవేట్ వాళ్ళకి హ్యాండ్ చేయాలని చెప్పి కుట్ర పన్నుతున్నారు. దీన్ని ఎట్టి పరిస్థితుల్లో సింగరేణి కార్మికులు కానీ, రాష్ట్రంలో ఉన్న కార్మిక వర్గం కానీ దీన్ని అమలు కాకుండా పోరాటాల ద్వారా అడ్డుకుంటామని చెప్పి స్పష్టంగా మేము తెలియజేస్తా ఉన్నాము. అంతేకాకుండా ఇవాళ ఇప్పుడు కార్మికుల సమస్యలన్నీ వెంటనే పరిష్కారం చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. లేబర్ కోడ్ల మీద కూడా మేము ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఏంటంటే మన రాష్ట్రంలో అమలు చేయవద్దు, కేరళ రాష్ట్రంలో కూడా మేము అమలు చేయమని చెప్పి అసెంబ్లీలో తీర్మానం చేశారు. అదే పద్ధతిలో ఇక్కడ మీరు కూడా దాన్ని తీర్మానం చేసి ఈ కోడ్లకి రాష్ట్ర ప్రభుత్వం వ్యతిరేకంగా ఉంది అనేది స్పష్టం చేయాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ మరి ఏఐటీసీ మొత్తం సింగరేణి వర్కర్స్ నిర్వహిస్తున్నటువంటి పోరాటానికి ఏఐటీసీ రాష్ట్ర సమితి పూర్తి స్థాయిలో మద్దతునిచ్చి ఈ పోరాటానికి సంఘీభావ ఉద్యమాలు కూడా మేము హైదరాబాద్ లో చేపడతామని చెప్పి తెలియజేస్తాం.